హాయ్ ఫ్రెండ్స్, బెల్లం పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని నానపెట్టేసుకోవాలండి. వేరొక గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. మనం ఇక్కడ ఈ పిండిని ఈ వాటర్తో కలుపుకుంటామండి. ఈ తాలికలు అనేవి తీయగా ఉండాలంటే ఇందులో కొంచెం మనం ఈ బెల్లాన్ని యాడ్ చేసుకుంటే తాలికలు మనకి తీయగా ఉంటాయి. అందుకోసం నేను కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేలాగా ఉడికించేసుకోవాలి. బెల్లం కరిగిపోయినాక ఈ వాటర్లో 1 కప్పు వరకు పిండిని తీసుకొని, ఇక్కడ నేను పొడి వరిపిండిని వాడుతున్నాను. పొడి వరిపిండిని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల 1 కప్పు బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు దాకా వాటర్ని పోసుకుంటున్నానండి. ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా మనం స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలండి. ఇలా ఇక్కడ ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మరిగేంత వరకు జస్ట్ మరిగించుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది వేరొక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరిగే లోపల నేను ఈ తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ తాలికలని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా పొడవుగా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ తాలికలని మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ తాలికలు ఉడికే లోపల కొంచెం లావుగా వస్తాయి కదండి, అందుకోసం నేను సన్నగానే చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోండి. లేకపోతే లావుగా ఉంటే మందంగా చేసుకోవడం వల్ల లోపల అనేది ఉడకపోవచ్చండి, పచ్చితనం అనేది వస్తుంది. అందుకోసం నేను మీడియం సైజులో మాత్రమే ఈ తాలికలను తయారు చేసుకొని కొద్దిగా పిండిని ఉంచుకుంటున్నాను. ఈ పిండిని నేను వేరొక గిన్నెలో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకొని ఉండలు అనేవి లేకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను. కలుపుకున్నాక వేరొక గిన్నెలో పాలను తీసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఈ పాలు అనేవి కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముందుగా పెట్టుకున్న ఈ వాటర్ అనేవి బాగా మరిగిపోయినాయండి. ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ సగ్గుబియ్యం అని కాస్త ఉడికినాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలని వేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయే ఛాన్స్ ఉందండి. అందుకోసం నేను ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకొని కదిపి మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ ఈ తాలికలు అనేవి మనకి ఇదిగోండి ఈ విధంగా గుజ్జుగా లోపల అనేవి మనకి గుజ్జుగా వస్తుంది. ఇలా గుజ్జుగా వచ్చినప్పుడు మనం కాగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ మిల్క్ని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఒకసారి కదపాలండి. మరీ ఎక్కువగా కదపకూడదండి, జాగ్రత్తగా కదుపుకోవాలి, లేకపోతే ఈ తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదండి, ఆ పిండి వాటర్ని ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పౌడర్ అనేది వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలికలు అనేవి ఉడికిపోయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది బాగా చల్లారినాక మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే ఈ తాలికలు అనేవి విరిగిపోతాయండి. నేను బాగా చల్లారినాక ఈ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఈ తాలికలు అనేవి రెడీ అయిపోయినాయండి. మనకి ఆ శ్రీవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికలు ఈ ఏకాదశి రోజున ప్రిపేర్ చేసి స్వామికి పెట్టండి. ఆయన యొక్క కృప మీ మీద ఉంటుంది. కొద్దిగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బెల్లం పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.